ఈరోజు పరిశోధన కేంద్రాలుగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈరోజు రాజకీయ కేంద్రాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు బీసీలుగా రిజిస్టర్లుగా ఈరోజు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తుల్ని, ఆర్ఎస్ఎస్ జెండాను మోస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు బీసీలుగా రిజిస్టర్లుగా ఈరోజు మొత్తం కూడా ప్రభుత్వాన్ని నియమించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు కాదు, దేశవ్యాప్తంగా కూడా విశ్వవిద్యాలయాల్లో ఈ మతోన్మాదం పెంచిపోస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఘటన జరగడం, ఈ ఘటనలో ఏదైతే వామపక్ష విద్యార్థి సంఘాలు ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కోసం సమాజ స్థాపనే లక్ష్యంగా పోరాడి విద్యార్థుల పక్షాన్ని నిలబడుతున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈరోజు మతం పేరుతో, కులాల పేరుతో దేశించి మతాలు రెచ్చగొట్టి ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి వ్యక్తులతో గుండెలను కూడా తీసుకొచ్చి దాడులు చేస్తే చూడడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, ప్రశ్నించేటువంటి వామపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు కూడా చూస్తూ ఓడిపోయాయని ఈ సందర్భంగా వారికి హెచ్చరిక జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి కాసిం అనే ఒక విద్యార్థి నువ్వు ముస్లిం విద్యార్థి అని కూడా పదే పదే మాట్లాడి మానసికంగా ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇమానులైనటువంటి క్రిస్టియన్స్ ఉద్యోగుల పైన కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ భాగంలో దాడి చేస్తూ స్వయంగా రాజీనామా చేసే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలు, అక్కడ ఉన్నటువంటి వీసీ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనమందరూ కూడా ఒక పోరాట పద్ధతితో ఏదైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ గుండాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉన్మాదానికి వ్యతిరేకంగా మనం అందరూ కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఇంత దాడులు చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు ఈరోజు మొత్తం కూడా చలిస్తున్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు నిద్రలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కోవిడ్ పైన స్పందించినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు విద్యార్థి నాయకుల పైన దాడులు చేస్తా ఉంటే, విశ్వవిద్యాలయాలలో మతోపరమైనటువంటి క్రీడాకారులు చేస్తా ఉంటే, ఈరోజు ఆగస్టు 1వ తేదీన మీరే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక ఆదేశాలు జారీ చేశాం. విశ్వవిద్యాలయాల్లో ఏ రాజకీయ పరమైనటువంటి అజెండాలు ఉండకూడదని మీరే ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థి సంఘాలతో చర్చలు కూడా మీ ఇంటి దగ్గర చర్చలు కూడా పెట్టారు. ఆ చర్చలో కూడా మీరందరూ కూడా ఒకటే మాట్లాడు, విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చదువు నేర్పించాలి కానీ రాజకీయాలు వద్దని కూడా మీరే చెప్పారు. ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏం చెప్తా ఉన్నది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నది ఎవరు? అక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు విద్యార్థులా కాదా ఒక్కసారి తేల్చి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రశ్నించినటువంటి విద్యార్థి నాయకుల పైన సోషల్ మీడియా వేదిక వివిధ రూపంలో అన్ని విధాలుగా దాడి చేస్తూ విద్యార్థులను మానసికంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడతా ఉంటే, ఈ రోజు లోకేష్ గారికి ఏం కనపడతా ఉంది? కేవలం ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ఆ యొక్క కల్తీని సంబంధించినటువంటి లడ్డు విషయం పైన చర్చ జరుగుతా ఉంది. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించావా? ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నువ్వు పనికిరావు, తక్షణమే నువ్వు రాజీనామా చేయి. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఏదైతే సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ శాఖ సంబంధించిన మంత్రి కలవడానికి వివిధ విద్యాధికారులు ఉంటారు, విద్యార్థి సంఘాలు ఉంటారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నీ టీడీపీ లీడర్లే కలవడానికి కూడా నీకు అవకాశం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడానికి అవకాశం ఉంది కానీ నేను కలవడానికి ఉండదు. ఎందుకంటే నువ్వు యూరోప్ వెళ్తావు, వివిధ దేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు విద్యా వ్యవస్థలు కూడా నేను ప్రతిష్టాత్మకంగా నేను అమలు చేస్తా అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా అనర్హులు. ఎందుకంటే తక్షణమే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో దాడులు జరిగాయి, విద్యార్థి నాయకుల పైన కిడ్నాప్ చేశారు. ఈ రోజు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందంటే స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. విశ్వవిద్యాలయంలో 4200 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టుల గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి దాడుల పైన జరుగుతున్నా కానీ వీటిపైన కూడా నారా లోకేష్ స్పందించాలి, కూటమి ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ గుండా చేస్తున్నటువంటి నియంత్రణకు, దోపిడీకి వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదానికి, ప్రేరణకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి సంఘాల జెండాలని తీసివేస్తే మేము చూస్తూ ఊరుకోం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారి పిలిపిస్తే
రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కాదు కదా, ఏబీపీ విద్యార్థి సంఘం మొత్తం కూడా ఈరోజు బంగాళాఖాతంలో కలపడానికి కూడా విద్యార్థి సంఘాలు కూడా మేమందరూ కూడా సిద్ధంగా ఉంటాం. మేము దాడికి సిద్ధమైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉండరనేది కబద్దాలు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ